ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని 27 మండలాల్లో 514 సర్పంచ్లు 4942 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 30 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17 సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని 131 పంచాయతీల్లో 10 ఏకగ్రీవమయ్యాయి. 121 సర్పంచ్ పదవులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 114 పంచాయతీల్లో 2 ఏకగ్రీవమయ్యాయి. 112 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొమరంభీం జిల్లాలో ఒక పంచాయతీ ఏకగ్రీవమైంది. 112 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. ఓవరాల్ గా ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఆదిలాబాద్ కు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆల్రెడీ పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏంటి అక్కడ ఓటర్లు ఓటు వినియోగించుకోవడానికి గతంలో మాదిరిగా ఉదయం కాస్త మందకోడిగానే ఉందా, లేదంటే ఉదయాన్నే ఓటు వినియోగించుకోవడానికి ఓటర్లు ఆల్రెడీ పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకున్నారా? ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? ఉద్భానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా మొదటి గంట కొంతమేర మందకొడిగా కొనసాగినప్పటికీ ప్రస్తుతానికైతే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే బార్లు తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కాసిపేట మండలంలోని పెద్దనపల్లి జీపీ వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడికి ఒక్కొక్కరిగానైతే ఇటు ఓటర్లు అయితే వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27 మండలాల్లో 514 గ్రామ పంచాయతీలతో పాటు 4942 వార్డు మెంబర్ స్థానాలకైతే ఇటు పోలింగ్ అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పటికే రెండో విడతకు సంబంధించి 30 పంచాయతీలు అయితే ఏకగ్రీవ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 15 మంది అభ్యర్థులు, బీజేపీకి 11, బీఆర్ఎస్ 2, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరైతే పూర్తిగా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి విడతలో పూర్తిగా 60% మేర ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ 60% మేర ఇటు అభ్యర్థులు గెలుపొందడంతో అయితే రెండో విడతతో పాటు మూడో విడత పైన అయితే పూర్తిగా ఫోకస్ అయితే పెట్టారు. ఖచ్చితంగా ఈ రెండో విడతలో కూడా ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు గెలుపొందే దిశగానైతే ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలు కూడా గ్రామాలలో ప్రచారం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు కొంతమేర ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్దగా ఉనికి కనబడినప్పటికీ కానీ మొదటి విడతలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 115 స్థానాలను గెలవడంతో అయితే మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అయితే ఉత్సాహం అయితే వచ్చింది. ఖచ్చితంగా రెండో విడతలో కూడా అత్యధిక స్థానాలను గెలుపొందే దిశగానైతే వారు కూడా ఇటు ప్రచారాలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రస్తుతానికైతే ఇటు పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు గ్రామాలలోనైతే కొంత సందిగ్ధ వాతావరణం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా పూర్తిగా వర్గపోరు కొనసాగుతుంది. వర్గపోర్ల నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేది కూడా ఒకంత ఆసక్తిగా ఉంది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రెండో విడతలోనైతే చింతనమానపల్లి, బెజ్జూరు, కవటాల మండలాల్లో ఇటు పోలింగ్ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనప్పతో పాటు ఇటు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అభ్యర్థుల తరఫున అయితే ప్రచారాలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొమరంభీం జిల్లాకు సంబంధించి అయితే కొంత ఆసక్తి అయితే ఉంది. ప్రధానంగా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మొత్తంలోనైతే బీఆర్ఎస్ పార్టీ అయితే గతంలో హవా కొనసాగింది. మరి ఈ రెండో విడతలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు ఉంటారో, అధికార పార్టీ వైపు ఉంటారా, లేదనుకుంటే సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే పాల్వా హరీష్ అయితే ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు బీజేపీకి పట్టం కడతారా, లేదనుకుంటే గతంలో ఏదైతే కారు పార్టీ హవా కొనసాగింది ఈ ఎన్నికల్లో కారు పార్టీ హవా కొనసాగుతుందా లేదా అయితే కొంత ఆసక్తిగానైతే ఉంది. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 72 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినప్పటికీ ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాల వద్దన అయితే ఎక్స్ట్రాగా అయితే ఎన్నికల సిబ్బందితో పాటు మైక్రో అబ్జర్వర్ అయితే పెట్టి మానిటరింగ్ అయితే చేస్తూ ఉండాలి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఇటు వెబ్ క్యాంప్స్ అయితే ఏర్పాటు చేశారు. వెబ్ క్యాంప్స్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నటువంటి పెద్దనపల్లి జీపీలో చూసుకోవచ్చు. పూర్తిగా ఇటు ఈ పెద్దనపల్లి జీపీకి సంబంధించి ఇరుకుగా ఉండడంతో కూడా దాదాపుగా 10 పోలింగ్ బూతులను అయితే ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో పోలింగ్ బూతులు పెట్టడానికి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో బయట పోలింగ్ బూతులను ఏర్పాటు చేసి పోలింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఇటు పెద్దనపల్లిలో ఉన్నాయి. ఓవరాల్ గానైతే ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే
రెండో విడత పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మొదటి విడతలో ఏ రకంగా అయితే ఇటు పోలింగ్ గానీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందో అదే వాతావరణంలో కూడా రెండో విడత పోలింగ్ కూడా కొనసాగించడానికి అయితే అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. 10,000 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 6,000 మంది ఇటు పోలీసుల ప్రహారం అయితే రెండో విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.